ఏంట్రా స్కూల్ టైం అవుతుంటే ఇంకా ఈ బొమ్మలతోనే ఆడుకుంటున్నావా? అది సరే గాని నేను డాడీ రావడానికి ఈవినింగ్ లేట్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు బుద్ధిగా ఉండాలి, సరేనా? పక్కింటి బాబీ అన్నయ్య ఉన్నాడు కదా, మేము వచ్చే వరకు బాబీ అన్నయ్యతో ఉండు. బాబీ అన్నయ్య నీకు ఫుడ్ కూడా తినిపిస్తాడు. నువ్వు బుద్ధిగా ఉన్నావనుకో, ఈవినింగ్ మమ్మీ వచ్చేటప్పుడు నీకు ఒక మంచి బొమ్మ తీసుకొస్తుంది. డోరేమాన్ బొమ్మ తీసుకురా. డోరేమాన్ బొమ్మ? నువ్వు బుద్ధిగా ఉంటే డోరేమాన్ బొమ్మే తీసుకొస్తా, సరేనా? పద. బాబీ, అమ్మగారు, నిక్తన్ జాగ్రత్తగా చూసుకో, తొందరగా వచ్చేస్తాం. తనకు ఆకలిస్తే ఫుడ్ పెట్టేసాయి. అయ్యో మీరు అంతగా చెప్పాలా? నా సొంత కూతురులా చూసుకుంటాను, మీరు జాగ్రత్తగా వెళ్ళరండి. సరే నిక్తా, జాగ్రత్తగా ఉండు, అన్నేని ఇబ్బంది పెట్టుకో, ఓకేనా? మేము తొందరగా వచ్చేస్తాం. వెళ్దామా? సరేనండి. బాయ్ నిక్కి. బాయ్ నిక్కి, జాగ్రత్త. బాయ్. కూర్చో. హలో, వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు త్వరగా వచ్చేసే. ఆకలేస్తుంది. అవునా, మనం బయటికి వెళ్దామా? పద వెళ్దాం. ఏంటి గురు ఎంతసేపు? అక్కడ సిగ్నల్ దగ్గర ఫుల్ వ్యాపారం గురు, వదిలేసి వచ్చామంటే వేడే. సరేలే. నిఖితా, ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం, సరేనా? నువ్వు అంకుల్తో పాటు వెళ్ళు, అంకుల్ అందరినీ డబ్బులు అడుగుతాడు. అంకుల్తో పాటు నువ్వు కూడా డబ్బులు అడుగు, సరేనా? అప్పుడు అంకుల్ నీకేం కావాలో అవి కొనిస్తాడు, ఓకేనా? వెల్. బాబు, పాప ఆకలేస్తుంది బాబు. డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు, ఏడు చేసేది? ఇప్పుడు ఎత్తారు. హాయ్. హాయ్. ఏంటి ఎంత త్వరగా రమ్మన్నా ఆఫీస్ నుంచి? ఆఫీస్లో ఎంత వర్క్ ఉందో తెలుసా? ఏంటి సంజయ్, మళ్ళీ మర్చిపోయావా? ఈరోజు అత్తయ్య మామయ్య యానివర్సరీ కదా. మొత్తానికి గుర్తులేదు నిజంగా. మార్నింగ్ వరకు గుర్తుంది, ఆ తర్వాత పనిలో పడి మర్చిపోయా. సర్లే, అత్తయ్య మామయ్య మన కోసం వెయిట్ చేస్తుంటారు, వెళ్దామా? బయలుదేరదాం, కానీ వాళ్ళు మనకన్నా ఎక్కువ నిఖితా కోసం వెయిట్ చేస్తారు. నిఖితాని తీసుకుని డైరెక్ట్గా వెళ్దాం.